గ్రాఫిక్స్ అనే మైండ్లోంచి తీసేసి కలెక్షన్స్ గురించి మండే మాట్లాడుకుందాం. ఈ 3 days కలెక్షన్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. సో ఈ వీడియోలో మనం ఒక డీటెయిల్డ్గా హరిహర వీరమల్లు మూవీ ఎలా ఉంది అండ్ సెకండ్ రివ్యూ అనుకోండి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. మూవీ చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూడొద్దు. ఫస్ట్ మీరు టికెట్స్ బుక్ చేసుకొని మూవీ చూసిన తర్వాత ఈ వీడియో అయితే చూడండి. ఫస్ట్ ఈ వీడియో చూసే వాళ్ళు ఏం చేస్తారంటే లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉండిద్ది. సో ఇంకా డీటెయిల్గా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. హరిహర వీరమల్లు మూవీ ఎంతమంది చూసారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అండ్ మీకే ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. 2 times అయితే మూవీ చూశాను. ఫస్ట్ ప్రీమియర్స్ అయితే చూశాను, తర్వాత ఒక మంచి హాల్కి వెళ్ళి పీస్ఫుల్గా అయితే మళ్ళీ రెండోసారి కూడా చూశాను అనమాట. సో రెండోసారి నా ఎక్స్పీరియన్స్, ఫస్ట్సారి నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ నేను ప్రీమియర్ అంత ఫ్యాన్స్ మధ్యలో చూసినా కానీ ఏం ఫీల్ అయ్యాను, సెకండ్ టైం చూసినప్పుడు కూడా అంతే ఫీల్ అయ్యాను, అంతే హై ఫీల్ అయ్యాను. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి చాలా అంటే చాలా 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 బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ కూడా ఏదైతే ఆ గ్రాఫిక్ సీన్స్ ఏదైతే ఉన్నాయో అవి మినహాయించి స్టోరీ పరంగా కానీ, అందులో ఉండే డెప్త్ కానీ, ఆ క్లైమాక్స్లో ఉండే ట్విస్ట్ కానీ మనకైతే బాగా అనిపించింది అనమాట. నాకు మాత్రం హై అనిపించింది. సో ఇప్పుడు మనం సినిమా గురించి జనరల్గా ఒకసారి మాట్లాడుకుందాము. మనకి ఈ హరిహర వీరమల్లు అనే అతను ఒక వరదల్లో కొట్టుకుపోయి ఒక పూజారికి అయితే దొరుకుతారు. ఆ పూజారి సకల విద్యలు నేర్పిస్తారనమాట. జంతువుల్ని కంట్రోల్ చేయటం, యుద్ధం ఎలా చేయాలో నేర్పించటం, అతనికి బుద్ధి బలం, ఖండబలం ఇవన్నిటిని నేర్పిస్తారనమాట. అయితే వాళ్ళకి ఒకానొక టైంలో ఔరంగజేబ్ అనే ముస్లిం సంబంధించి తన మతాన్ని ప్రపంచమంతటా చాటుదామని చెప్పేసి ఇండియా మీదకి కూడా వస్తారు. అతను వాళ్ళకి ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అనమాట, పూజారికి ఔరంగజేబ్కి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పూజారిని తీసుకెళ్ళిపోయి బంధిస్తారు. సో ఇది మనకు సెకండ్ హాఫ్లో రివీల్ అయ్యిద్ది. అయితే పవన్ కళ్యాణ్ గారు వీర అని ఆయన ఏం చేయాలి, ఇప్పుడు అతన్ని పెంచిన వాళ్ళని రక్షించుకోవటానికి దొంగతనం, యాక్చువల్గా వీర అనేవాడు పెద్దవాళ్ళని కొట్టి చిన్నవాళ్ళకైతే పెట్టి ఉంటాడనమాట. అందులో ఉన్న ఆనందాన్ని అయితే ఎత్తుక్కుంటాడనమాట. సో అలాగ వజ్రాల దొంగ అయిన వీర ఏదైతే ఈ రాజ్యాలు ఉన్నాయో ఔరంగజేబ్ కింద అయితే పనిచేయాలి. వీళ్ళకి అసహనం ఉండిద్ది. చిన్న చిన్న వజ్రాలు వీళ్ళు తీసుకోవాలి, పెద్ద వజ్రాలు ఏమో ఔరంగజేబ్కి ఇచ్చేయాలన్నమాట. అలాగే కోహినూర్ కూడా ఇచ్చేయాలి. సో ఇలాంటి టైంలో ఈ వజ్రాల దొంగని ఐడెంటిఫై చేసి ఔరంగజేబ్ దగ్గర ఉన్న ఏదైతే కోహినూర్ వజ్రం ఉందో అది తీసుకురామని చెప్పి ఒక రాజు అయితే దానికి పని అయితే అప్పచెప్తాడనమాట. యాక్చువల్గా అతను వాళ్ళని విడిపించుకుందామని చెప్పి వీళ్ళ దృష్టిలో పడి అక్కడికి ఔరంగజేబ్ దగ్గరికి ఎలా వెళ్ళాలనే రూట్ మ్యాప్ కోసం పవన్ కళ్యాణ్ అంటే ఈ వీర అయితే ట్రై చేస్తాడు. అది సఫలమైద్ది అనమాట. సో అలాగా వెళ్ళి మధ్యలో అతన్ని చూసిన, హిందూ ధర్మం పట్ల చూసిన సన్నివేశాలు, ఆవేశం పొంగి వాళ్ళని రక్షించి, సో అలాగా ఔరంగజేబ్ దగ్గరికి వెళ్ళటానికి అయితే ట్రై వెళ్తాడు. వెళ్ళే టైంలో ఒక తుఫాన్ వచ్చిద్ది. ఔరంగజేబ్ చూస్తాడనమాట. ఔరంగజేబ్ ఆ తుఫాన్లో చనిపోబోతుంటే లాస్ట్లో వీరానే అతన్ని పట్టుకుంటాడనమాట గట్టిగా చేయిని. ఒకనొక టైంలో ఔరంగజేబ్ వదిలించుకుంటాడు, వీడు నన్ను కాపాడేది ఏందని. కానీ పట్టుకుంటాడు. ఎందుకు? ఔరంగజేబ్ని చంపటం వీర లక్ష్యం కాదు, అతను ఓడించి తన వాళ్ళని తీసుకురావటమే. సో ఇది సెకండ్ హాఫ్లో చూడాలి అసలు ఎలా ఉండిద్ది వీళ్ళిద్దరి మధ్య క్లాషెస్ అని. సింపుల్గా అది స్టోరీ. సో ఇంత మంచి స్టోరీని అందరూ మనం గ్రాఫిక్స్ వల్ల నెగిటివ్ అయిపోయింది, నెగిటివ్ చేస్తున్నారు కూడా. సో అది విషయం పక్కన పెట్టేస్తే ఇది సింపుల్గా స్టోరీ. ఫస్ట్ హాఫ్ అనేది టెక్నికల్గా పరంగా కానీ, గ్రాఫిక్స్ పరంగా కానీ టాప్ నాచ్ అసలుకి. సెకండ్ హాఫ్లో ఉన్న ఆ గ్రాఫిక్స్ వీటి వల్ల కొంచెం ఇబ్బంది కలిగింది, కానీ ఇది లేకపోతే ఇండస్ట్రీ హిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ప్లస్ పాయింట్స్ అంటే ఆ స్టోరీ అండ్ ఫస్ట్ హాఫ్ తీసిన విధానం అండ్ ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ కూడా ఈ సినిమాలో బాగుంటాయి ఆ స్టోరీకి తగ్గట్టు. అండ్ కామెడీ సెన్స్ బాగుంటుంది. అండ్ ఆ నక్కల గుంపుని దగ్గర వచ్చే కామెడీ కూడా చాలామంది అయితే ఎంజాయ్ చేస్తారనమాట. సో ఇవన్నీ ప్లస్ పాయింట్స్ అన్నీ వదిలేసి మనం ఏదైతే ఆ గ్రాఫిక్స్ ఆ 10 minutes ఆర్ 15 minutes ఉన్న గ్రాఫిక్స్ని ఆ గుర్రాల వరకే ప్రాబ్లం, లేదా మిగతాదంతా బాగానే ఉండిద్ది. ఆ నక్కలది కూడా బాగానే ఉండిద్ది. గుర్రాల దగ్గర వాళ్ళు కొంచెం కేర్ చేసుకొని అది కట్ చేయనన్నా కట్ చేసి ఉండాలి, లేదా క్లోజప్ షాట్స్ అన్నా పెట్టుంటే ఎక్సలెంట్గా ఉండేది అనమాట. ఈసలికి
ఈ సినిమా ఈరోజు ఈ విధంగా చర్చకి దారి తీసేది అయితే కాదు. సెకండ్ టైం చూసినప్పుడైతే నా ఫీలింగ్ అయితే అది. సో మంచి మూవీ అండి. మీరు అందరి మాటలు విని మంచి మూవీని పోగొట్టుకోమాకండి. అది మీరు ఒకవేళ ఇప్పుడు మిస్ అయ్యి ఆ తర్వాత ఓటీటీలో వచ్చినా కానీ ఇంత మంచి మూవీని వీళ్ళు ఎందుకు ఇలా అన్నారా అనిపించిద్ది అనమాట మీకు. ఎందుకంటే బాగుంటుంది, స్టోరీ బాగుంటుంది, స్క్రీన్ ప్లే బాగుంటుంది, అంతా బాగుంటుంది. కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల వాళ్ళ దగ్గర సమయం లేకపోవడం వల్ల వాళ్ళ దగ్గర ఆ బడ్జెట్ ఇంకా పెంచితే మళ్ళీ నిర్మాత ఇబ్బంది పడతాడేమో, ఉన్న దానిలోనే మనం బెస్ట్ ఇద్దామన్న ఉద్దేశంతో తీసుంటారు. కానీ సో అంతకుమించి వాళ్ళు చూసుకుంటారు. ఎందుకు అంత డబ్బులు పెట్టిన వాళ్ళు సినిమా చూసుకోకుండా ఉండరు కదా, చూస్తారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న సమయం లేదు, మచ్ ఆఫ్ టైం అయితే లేదనమాట. సో మూవీ అయితే చాలా చాలా బాగుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. అండ్ ఇప్పుడు దాకా దీనికి కొంచెం పాజిటివ్ అయితే జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన తర్వాత ఇంకా దీని యొక్క రిజల్ట్ అనేది ఎలా మారబోతుందో అనేది చూద్దాం. సో లెట్స్ వెయిట్. యాక్చువల్గా ఈ సినిమాకి సెకండ్ పార్ట్ అయితే ఖచ్చితంగా వచ్చింది. ఎందుకంటే దీనికి 25 to 30% షూటింగ్ అయితే అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు నెక్స్ట్ టైం పార్ట్ 2లో పర్ఫెక్ట్ గ్రాఫిక్స్ తోటి టెక్నికల్గా ఇప్పుడు ఏదైతే మనం అందరం చెప్పామో అవన్నీ వాళ్ళు పాజిటివ్ నోట్లు అయితే తీసుకొని అవి మళ్ళీ నెక్స్ట్ టైం పార్ట్లో రిపీట్ కాకుండా చూసుకుంటామని అయితే చెప్తున్నారనమాట. చూద్దాం. మంచిగా గ్రాఫిక్స్ కుదిరి సెకండ్ పార్ట్ హైలైట్గా ఉండబోతుంది. మెయిన్ పార్ట్ అదే. అక్కడ ఔరంగజేబ్కి వీరమల్లుకి యుద్ధ సన్నివేశాలు జరగబోయేది అక్కడే. సో ఇందులో ఉన్న ట్విస్ట్ని ఇంకా రిలీజ్ చేయొచ్చు. వాళ్ళు దాచుకున్నవన్నీ సెకండ్ హాఫ్లో చూపించవచ్చు. సో అది గైస్, దీని గురించి నా ఒపీనియన్ అయితే ఇది. ఫస్ట్ రోజు నేను ఎందుకు బాధపడుతూ రివ్యూ చేశానంటే అందులో కూడా నేను ఇదే చెప్పాను. బ్లాగ్ ఇండస్ట్రీ హిట్ అయ్యేదాన్ని మనం యావరేజ్ కింద హిట్ తెచ్చుకుందాము అనే ఒక చిన్న బాధ. దాన్ని మిగతా వాళ్ళందరూ ఏం చేశారు, దాన్ని ఇంకా నెగిటివ్ చేయటం స్టార్ట్ చేశారు. సో అది అప్ టు ఆడియన్స్ అనమాట. మీరైతే ఎవరి మాటలు వినకుండా మీరు డబ్బులు వేస్ట్ అవుతాయి మాత్రం అనుకోవద్దు. ఫస్ట్ హాఫ్కి మీరు ఇచ్చే డబ్బులు యాక్చువల్ ఎనఫ్ అనమాట. మీరు పెట్టిన ప్రతి రూపాయి ఫస్ట్ హాఫ్ చూసి వెనక్కి వచ్చేసినా కానీ మీకు వర్త్. అలాంటిది సెకండ్ హాఫ్ కూడా ఉంది కాబట్టి అది కూడా చూడండి. సో అప్పుడు మీకు ఒకటి క్లారిటీ ఉండిద్ది. స్టోరీ పరంగా, పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ పరంగా, మిగతా నటీనటుల యాక్టింగ్ పరంగా అయితే సినిమాని అయితే చూడండి. పీస్ఫుల్ మైండ్తో చూడండి. ఇంతకుముందు ఎవరైనా చూసిన వాళ్ళు కూడా రేపు సండే కాబట్టి ఫ్రీగా ఉంటారు కాబట్టి మీరైతే సినిమాని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏ థాట్స్ లేకుండా, సెకండ్ థాట్స్ లేకుండా ఒక పీస్ఫుల్ మైండ్ తోటి సినిమా అయితే చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి నేను చెప్పింది నిజమా కాదా అనేది. సో అది గైస్, నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.